హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు విలేజ్ హౌస్ అన్నమాట. పల్లెటూరులో మనకి ఇల్లు ఎలా ఉంటుంది, అలాగే పచ్చని వాతావరణంలో ఇల్లు ప్లస్ వాటరు అలా ఎలా ఉంటుందనేది ఇక్కడ డ్రాయింగ్ అనమాట. ఫ్రెండ్స్ చూడండి, సింపుల్గా అనమాట. ఇల్లు చూడండి ఫ్రెండ్స్, పొగగొట్టం లాగా కూడా ఉంటుంది కదా. అంటే ఇంట్లో ఏదైనా పొగ వంటకం చేస్తే పాతకాలంలో పొగ పైకి వెళ్ళే విధంగా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనమాట సింపుల్గా వేశాను. చూడండి, పక్కన మనకి చెట్లు అనమాట, అలాగే కొబ్బరి చెట్టు, అలాగే వంతెన, ఇంటికి కొంచెం దగ్గరలో చిన్న వంతెన అనమాట. కిందేమో వాటర్ ఉండేటట్లుగా అనమాట సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్టు మనకి నేను ఎలా అయితే పిక్చర్లో డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి. చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకి పచ్చని చెట్లు అనమాట, అంటే కొబ్బరి చెట్లు, అలాగే నార్మల్ చెట్లు, రకరకాల చెట్లు అనమాట ఫ్రెండ్స్. చిన్న గ్రాస్ చూడండి, మనకి చెట్లు అనమాట. కిందకి ఈ చెట్టు వచ్చేసి మనకి ఫస్ట్ లైన్ గీసుకోండి, తర్వాత అంతా కూడా కిందకి గీసుకుంటూ రావటమే ఫ్రెండ్స్. చిన్నగా చాలా ఈజీ అనమాట, ఎవరైనా ట్రై చేయొచ్చు. కొత్తగా ఎవరైతే డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అనమాట, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి చెట్టు అనమాట, అటు ఇటు చెట్లు వేసాను. కొబ్బరి చెట్టు, ఒక్కొక్క చెట్టు కొబ్బరికాయలు ఉన్నట్లుగా కూడా వేసాను అనమాట. చూడండి, మనకు అలాగే ఇంటి పక్కన నార్మల్గా చెట్లు ఉన్నట్టు, అలాగే సూర్యుడు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు, అలాగే ఇంటి ముందు చిన్న వంతెన అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, వంతెనకి చూడండి ఫస్ట్ ఏమో లైన్స్, 2 లైన్స్ వేశాను. పైన మనకి వంపుగా వేయాలన్నమాట, వంపుగా గొలుసు మోడల్ వంపుగా వేయాలి. వేసి మధ్యలో మనకి నడవడానికి చెక్క బోర్డు లాగా ఉంటుంది కదా, వంతెన మధ్యలో నడవడానికి, ఆ వంతెనకి లైన్స్ లాగా వేశాను. అలాగే నడిచే ప్రదేశం అంతా కూడా మనకి గ్రీనరీగా ఉండేటట్లుగా గ్రీన్ కలర్ రుద్దాను అనమాట. అలాగే ఇక్కడ చెక్ పోస్ట్ లాగా అనమాట, చిన్నది, అంటే వెళ్ళడానికి లేకుండా అడ్డగా చెక్కలతో వేసినట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, వెళ్ళకూడదు అన్నట్లుగా మనకి ఏం చేస్తాము, పాతకాలంలో కర్రలతో పెడతారు కదా కొన్ని చోట్ల, అట్లా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చిన్న చిన్న గ్రాస్ కూడా ఉన్నట్లుగా వేశాను. గడ్డి అనమాట, పచ్చని చిన్న గడ్డి చెట్లు లాగా కూడా ఉన్నట్లు వేశాను అనమాట. ఎవరికైతే విలేజ్ వాతావరణం ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పల్లెటూరు వాతావరణం ఎంతో పచ్చదనంగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కదా, అలాంటి పచ్చదనం ఉండేటట్లుగా వేశాను అనమాట సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ అనమాట, లైట్గా అక్కడక్కడ లైట్గా గ్రాస్ వేసుకుంటూ వచ్చాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా మనకి పల్లెటూరులో మనకి చేలు, పొలాలు, అలాగే ఇళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అలా ఉంటుంది కదా, పచ్చని వాతావరణంలో ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది అనేది అనమాట ఇక్కడ లుక్ కూడా. చూడండి, అలాగే మనకి చిన్నది వంతెనలాగా అనమాట. వంతెన కింద ఏముంటుంది ఫ్రెండ్స్, వాటర్ అనమాట, అందుకని బ్లూ కలర్ రుద్దాను అనమాట. కలర్స్ కూడా ఇక్కడ నేను న్యాచురల్గా ఎలాంటి కలర్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ అవి వేయడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టం అయితే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. తెలియజేస్తున్నాను, మనకి ఏదైనా సహజంగా ఏ కలర్స్ అయితే ఉంటాయో అవి వేస్తే ఇంకా బాగుంటుందని వేసాను అనమాట. ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ వేయడానికి ముందు నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసి కలర్స్ అయితే వేయడం జరిగిందనమాట. చూడండి, కొబ్బరి చెట్టు అన్నిటికీ కూడా నేను డబల్ లైన్ వేసాను అనమాట. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఏంటంటే మనకి ఏమైనా మిస్టేక్స్ పడ్డా రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవడం కోసం తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, కొబ్బరి చెట్టు అంతా డబల్ లైన్ వేసాను అనమాట. ఓవరాల్గా అంతా డబల్ లైన్ వేశాక కలర్ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ అయితే నేను వాటర్కి స్కై బ్లూ కలర్ వేశాను, ఇంటికేమో పింక్ కలర్ వేశాను. మనకి దర్వాజా వాటికి ఏముంటుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అందుకని బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. అలాగే చెట్లన్నిటికీ కూడా పచ్చదనం అంటే డార్క్ గ్రీన్ వాడాను అనమాట. అలాగే సూర్యుడికి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే వంతెనకు వచ్చేసి నేను
వంతెన పైన లైట్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. జస్ట్ బాల్ లాగా వేశాను. అంటే నైట్ టైం వెళ్ళేటప్పుడు కూడా మనకి లైట్ కాంతి ఈ విధంగా ఉండేటట్లుగా అనమాట. వంతెన పక్కన చిన్న చిన్న బల్బుల్లాగా కూడా పెట్టాను అనమాట. బల్బు అంటే ఏమూ లేదు ఫ్రెండ్స్, అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ మీద లైట్ మనకి బాల్ మోడల్ డిజైన్ వేసి దానికి ఎల్లో కలర్ లైట్, ఎక్కువ ఎల్లో కలర్ ఉంటుంది కదా పాతకాలంలో, అందుకని ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ వేసుకోవాలన్నా వేసుకోండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు కూడా గ్రీన్గా ఉంటాయి కాబట్టి కొబ్బరికాయలకు కూడా నేను గ్రీన్ కలరే యూజ్ చేశాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మనకి మారుతూ వస్తుంది, చాలా అందంగా తయారవుతూ వస్తుంది అనమాట బొమ్మ అనేది. చూడండి, సింపుల్గా అనమాట, చాలా సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. కొబ్బరి చెట్టు, ఇళ్ళు, జస్ట్ వంతెన, అలాగే పక్కన చెట్లు, అంతే ఫ్రెండ్స్. వాటర్ అనమాట, అంతా సింపుల్గా వేశాను. చాలా బ్రైట్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి, చెట్టు పక్కన కూడా పెద్ద పెద్ద చెట్లులాగా వేశాను అనమాట. మొత్తం వేసి డార్క్ కలర్ గ్రీన్ వాడాను, గ్రీన్ కలర్ వేశాను అనమాట చెట్లు. అలాగే ఇక్కడ వంతెన కిందంతా వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. వంతెన ఎందుకు వేస్తాము, నడవడానికి వీలు లేకుండా ఉంటే, అంటే వాటర్ ఉంటే నడవడానికి వీలు ఉండదు కాబట్టి దాని కిందంతా వాటర్ వేసాను అనమాట. అంటే బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. చెట్ల మధ్యలో కూడా గ్యాప్లో నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్కై బ్లూ కలర్ వాటర్ లాగా వేశాను. వేసి స్కైకి కూడా స్కై బ్లూ కలర్ వాడాను. సూర్యుడికి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా, ఎక్కడ ఏ డిజైన్స్ హెవీగా ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వస్తుంది. విలేజ్ వాతావరణంలో హౌస్ ఎలా ఉంటుంది అనేది అనమాట పిక్చర్ వచ్చేసి డ్రాయింగ్ అనమాట. చూడండి, అలాగే చెట్లు అక్కడక్కడ పచ్చని గ్రాస్ అని చెప్పాను కదా, దానికి కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి లుక్ అయితే చాలా అందంగా తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, కొబ్బరి చెట్టు కాండానికి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. కాండానికి అంటే కాండం అంటే చెట్టు మొదటి భాగం నుంచి చెట్టు ఆకులు అల్లుకునేంత వరకు కాండం భాగం అంటాం కదా, ఆ భాగానికి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. చెక్ పోస్ట్కి చూడండి, అలాగే బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వంపుగా ఉంటే బాగుంటుంది అనిపించి వంపు దింపాను అనమాట. చూడండి, వంతెన లైట్ వంపుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాక అయితే అద్భుతంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి, లైట్స్కి ఎల్లో కలర్ యూజ్ చేశాను. లైట్ షేడ్ రుద్దాను ఫ్రెండ్స్. మనకి చెక్క ఎలా ఉంటుంది, బ్రౌన్ కలర్గా ఉంటుంది కదా, కొంచెం ఆ కలర్ యూజ్ చేశాను అనమాట. నడిచే ప్రదేశం అర్థం అవడం కోసం తెలియజేస్తున్నాను. నేను ఏ కలర్స్ ఇక్కడ వాడానో కూడా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నేను వాడిన కలర్స్. అలాగే హౌస్కి వచ్చేసి పింక్ కలర్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూడండి, ఓవరాల్ లుక్ అయితే నేను ఎక్కడైతే లైట్గా ఉందో దానికి డబల్ లైన్ లాగా బ్లాక్ మామూలుగా బ్లాక్ కలర్ యూజ్ చేశాను. బ్లాక్ కలర్ వాడి డబల్ లైన్ వేశాను షేడ్కి. అంతా కూడా హెవీగా బ్రైట్గా కనపడుతుందని, లైట్ కలర్ ఉంటే అంత లుక్ కనపడట్లేదని వేశాను అనమాట. కలర్ పెయింటింగ్ బ్లాక్ది. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. పొగకి బ్లాక్ కలరే యూజ్ చేశాను అనమాట. Thank you for watching the video. Please subscribe my channel. Thank you so much friends.